ఎక్కడే కానీ మనం వాళ్ళ వాయిస్ వినిపించలేదు. అందువలన కాబట్టి దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మనం రాజ్యాధికారం వైపు పోవాలంటే మనం సంఘాల కోసం పనిచేయాలా, నాగరిక లక్ష్యం పెంచుకోవాలా. మరి ముఖ్యంగా నేనేం చెప్పదలుచుకున్నా అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ చూసినా మన ఆంధ్రప్రదేశ్లో రచకులందరూ ఒకే నినాదం మీద ఉన్నారు. 17 రాష్ట్రాలలో ఎస్సీలలో ఉన్నారు ఎవరు రచకులు. మన భారతదేశంలో 17 రాష్ట్రాల్లో ఎస్సీలు ఉన్నారు, కానీ మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం బీసీలుగానే ఉన్నారు. ఎందుకు మనం ఎస్సీలు లేకపోకూడదు? ఎస్సీ లేకపోతే మనకి మామూలు ఏం లేదు. ఎస్సీ లేకపోతే ఏమవుతుంది? మనకి విద్యలో రిజర్వేషన్ వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వస్తే తద్వారా ఏమవుతుంది? మనం ఆర్థికంగా బలపడతాం. మనం ఎప్పుడైతే ఆర్థికంగా బలపడతామో మన బిడ్డలు కూడా ఆర్థికంగా బలపడతారు. ఆ ద్వారా ఏమవుతుందంటే మనం సమాజంలో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనమందరము ఈ నెక్స్ట్ జరగబోయే సంఘాలన్నీ బలోపేతం చేసుకొని ఏకదాటి మీదకి వచ్చి మన వాయిస్ ఒకటి రచకులను ఎస్సీలకి ఖచ్చితంగా చేర్చాలనే డిమాండ్, మరీ ముఖ్యంగా యువకులు మొత్తం ముందుకు వచ్చి నడుము మిగించి దీనికోసం పోరాడాలని నేను మరీ ఈ విధంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు ఎస్సీల కోసం ఎస్సీలలో జాయిన్ చేయాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు. మనం ఉన్న నాగయ్య గారు లాంటి రాష్ట్ర నాయకులు, రమేష్ అన్న ఇట్లాంటి వాళ్ళు వాయిస్ వినిపించి మనం దాన్ని విస్తృతం చేసి ఇది మనకు సమయం ఆసన్నమైంది. ఎలక్షన్ టైం 14 నెలలు ఉన్నాయి ఎలక్షన్స్. ఇప్పుడు కానీ మనం సంఘం ఈ విధంగా మనం కానీ పోరాడితే ఈ విధంగా మనం ఎస్సీల కోసం పనిచేయాలని చెప్పి మనం ఎస్సీలు జాయిన్ చేయించాలని పోరాడితే ఖచ్చితంగా మనం దాన్ని సాధించుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క సోదరుడికి నేను చెప్పదలుచుకున్నామంటే సంఘం కోసం పనిచేయండి, సంఘాన్ని బలోపేతం చేయండి. మీ రాజకీయాలు పక్కన పెట్టేసేయండి. మీరు తెలుగుదేశం వైసీపీ అని కాదు, ఒక సమస్య వచ్చినప్పుడు అందరం కలిసి ఉంటేనే ఆ సమస్య తిరుగుతుంది. లేదంటే అణగారిన వర్గాల చేత ఇప్పటికీ కించపరుచుకుంటా వాడు సాగులోడు అని మనం రాజ్యాధికారం వైపు పోలేకనే పోతున్నాం. ఆడికి పోతే మనం ఎన్నికి తగ్గుతున్నారు. ఎందుకు? మనలో కూడా యూనిటీ లేదు. మనం 4.2% జనాభా ఉండి కూడా మనకంటే తక్కువ శాతం జనాభా